గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, ఆశ్చర్యకార్యుడు మనల్ని రాత్రికాలం అయితే ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని ఈ మంచి ఉదయకాలాన్ని మనకు ప్రసాదించి మరి ఒక మంచి దినంలోకి ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని కూడా దేవునికి వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అలాగనే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాను. అలాగే దేవుడు ఈరోజు మనకిచ్చిన గొప్ప వాగ్దానం కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మనం ఎప్పుడు దేవుని వెంట నడిస్తే దేవుడు మనకి ఈ వాక్యంలో సెలవిచ్చిన నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు మనం సంతోష సమాధానంతో ఉండాలని, మనకి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా మనం సంతోషంగా మన కుటుంబాలతో ఉండాలని ఆ దేవుడు మనల్ని ప్రార్థిద్దాం. అలాగనే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. గొప్ప దేవుడు చూడండి, ఎంత మంచి వాగ్దానం. మనం గాఢాంధకారపు లోయలలో నడిచినా కానీ, మనం ఎంత బాధలు, శ్రమలు, ఇబ్బందుల్లో పోతున్నా కానీ ఆ దేవుడు మన వెంట వస్తూనే ఉంటాడు. ఏ అపాయమో మనకు రానియడు. మనం ఎంత శ్రమలలో ఉండి, ఎంత కష్టాల్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆశ్రయిస్తూ కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవునిలో ఉందాం, దేవుణ్ణి ప్రార్థించుకుందాం. దేవుణ్ణి రోజు మన ప్రతి అవస్థను బట్టి, ప్రతి శ్రమలను బట్టి, మనకి ఏం కావాలన్నా దేవుడిని వేడుకుంటే మనకి ఈ వాక్యంలో సెలవిచ్చినట్లు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించు. నీ ప్రార్థనలే నన్ను ఆదరిస్తాయి. నువ్వెప్పుడు మా చేయి పట్టి నువ్వు నడిపిస్తావని మాకు విశ్వాసం, నమ్మకం ఉంటుంది. అది మనం విశ్వాసంగా నమ్మాలి. దేవుళ్ళు మనలో ఉంటాడు, దేవుడు నా పక్కన ఉంటాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడని మనం విశ్వసించి ఈ వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశ్రయించి కాపాడుతాడు. అలాగనే 2వ వాగ్దానంగా కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలునో కొదువైనది. అది దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత మంచి వాగ్దానాలు దేవుడు మన కోసం ఏర్పరిచి ఉన్నాడు చూడండి. యెహోవాను ఆశ్రయించు ఏ మేలునో కొదువై ఉండదు. కాబట్టి దేవుడిలో మనం ఆయన తోత కావలు ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని ఎరిగి రుచి చూచి తెలుసుకునుడి. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. యెహోవాను భయభక్తులు కలిగి ఉండడి. అది దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడిని ఆశ్రయించి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆయన మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. కాబట్టి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలునో కొదువై ఉండదు. కాబట్టి మనం దేవునిలో ఉందాం. మొదటి వాగ్దానంలో వచ్చి దేవుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినాలన్నీ క్షేమం నా వెంట వచ్చును. 2వ వాగ్దానంగా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మధ్యనో కొదువైంది. కాబట్టి దేవుడిని మనం ప్రార్థనలో ఉందాం, దేవుడిని మనం ఆశ్రయిద్దాం. దేవుని నమ్ముకొని మనం జీవిస్తే మన కుటుంబాలు 30 నూరంతలుగా జీవించి ఆశ్రయించి కాపాడుతాయని దేవుడిని నమ్ముకుందాం. మనం ప్రార్థనలో ఉందాం. భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప తేలుతండి. గడిచిన రాత్రి కాలం అయితే నేను సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోండి. ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాలాగే ఎంతమంది బిడ్డలే ప్రభా ఈ ఉదయకాలం నీకు మొరపెట్టుచున్నారని బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి అవసరతల నిమిత్తమైన బిడ్డలను ప్రభా మీ కాపుదాల్లో భద్రపరచుకొని ప్రభా వాళ్ళ అవసరతలను తీర్చండి. వారు ఏమైతే అడుగుతున్నారో ప్రభా అవి నెరవేర్చండి తండ్రి. ప్రభా నేను ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది ప్రభానైనా కుటుంబ అవసరతల నిమిత్తమైన ప్రభానైనా ఎంతమంది ప్రభానైనా వారు
వారి అనారోగ్యాల నిమిత్తం ప్రభా బాధపడుచు ప్రభా నేను మొరపెడుచున్నారు. బిడ్డలకు అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. హాస్పిటల్లో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థపరిచి ప్రభా వారి గృహాలు చేర్చే భాగ్యం దయచేయండి. అలాగే ఉదయకాలం ఎంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు అంటే బిడ్డలందరినీ ప్రభా నాయన వారి ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి క్షేమంగా ఇళ్ళకి చేర్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకోండి. ఎంతమంది ఎవరి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై నిన్ను అడుగుతున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా మీకు సాయం దయచేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రభా ఎంతమంది ప్రభా నాయన ప్రిపేర్ అవుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరికీ ప్రభా మంచి తెలివిని జ్ఞానాన్ని మీరు దయచేసి ఆ బిడ్డల ఎగ్జామ్స్లో ప్రభా విజయం చేకూర్చి మంచి ఉద్యోగాలు చేరలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. మీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు కనుక ప్రభా బిడ్డలకు సాయం దయచేయండి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ విషయాల్లో ప్రభా నేను అడుగుతున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరికీ మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ ఉదయకాలం సాయంకాలం ఇందులో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. ఇదిగో మా కుటుంబ విషయంలో కూడా ప్రభా మీరు తోడు మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తెచ్చివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. షాప్ విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. నువ్వు షాప్ నిర్మించుకుంటే కూడా ప్రభా నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన నువ్వు మాకు నూతన షాప్ను కూడా ఏర్పరిచే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించండి. ఇదిగో ప్రభా నాయన షాప్లో సమృద్ధిగా సామాన్యించుకుంటే కూడా మీరు సాయం దయచేసి నీ దాసులకు మంచి తెలివి జ్ఞానం ఓర్పుని శాంతాన్ని మీరు దయచేసి షాప్ చుట్టూ యొక్క బంగారులకు కావాలి ఉంచి ప్రభా నాయన షాప్ని ప్రభా సక్రమంగా నడుపుకునే భాగ్యాన్ని దయచేయగలని నిశ్చితమై ఉంటే ప్రభా నాయన మా పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. ఎవరైతే ఆక్రమించుకున్నారో మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా ప్రభా నాయన మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా సమస్తమును సాధ్యమే కనుక తండ్రి నీ పాదాల మందు ఉంచుతున్నాం. అలాగనే ప్రభా నాయన ఇదిగో మాలాగా ఎంతమంది పేద బిడ్డలై ప్రభా నాయన ఈ ప్రభా మా అవసరాల మీద వాళ్ళ అవసరాల నిమిత్తమై ప్రభా నాయన వేడుకుంటున్నారా ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించి కాపాడాలి. ఉదయకాలం సాయంకాలం వరకు సాయంత్రం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోవాలని ఎంతమంది హాస్టల్ ప్రభా నాయన నీ బిడ్డల దాసులు ప్రభా వాక్య నిమిత్తం ప్రభా పరిచయ నిమిత్తం ఉదయాన్ని పిలుచున్నారా ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించి కాపాడిన కృపలో భద్రపరచుకోగలరు. మా ప్రభుత్వంతో మరి ప్రేస్కి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటాం. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికి మళ్ళీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకునండి. 2 వాగ్దానాల్లో ఉన్న వాక్యాలను దేవుడు తప్పక మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నమ్ముతున్నాం. యెహోవాను ఆశ్రయించేవారు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలునో కొద్దువైనది. దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువైనదో. కాబట్టి దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాన్ని కూడా ఆశ్రయించి కాపాడాలని మేము ప్రార్థిస్తున్నాం. మా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థించండి. తప్పక మీ అందరికీ ఆ దేవుడు ప్రభా కుటుంబాన్ని 30 100 100 దీవిస్తున్నాయని మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్.